హైదరాబాద్ పాత బస్తీలో సైదాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సుమన్ గౌడ్, నగరాజ్ గౌడ్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పాల్గొని గాలిపటాలు ఎగరేశారు. కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. కారంచేడు శివాలయంలో స్వచ్ఛ భారత్ లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. శివాలయాన్ని శుభ్రం చేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి సందర్భంగా ఆకాంక్షించారు. స్వగ్రామంలో పురంధేశ్వరి భర్త, కుటుంబంతో సంతోషంగా గడిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా పాలకుర్తి మండలం జయ్యారంలో జరిగిన ఎడ్లబండి ర్యాలీలో పాల్గొన్నారు. గోదావరికంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గాలిపటాలు ఎగరేశారు. సంక్రాంతి పండుగలో భాగంగా మహబూబాబాద్ రెండో రోజు బొమ్మల కొలువు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ మధ్య గౌరమ్మకు విశేష అలంకరణతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువులో ప్రత్యేక పూజలు చేసి ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం ప్రత్యేకత. సంక్రాంతి సందర్భంగా నంద్యాలలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం కోలాటాలు, మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో నంద్యాల పట్టణం శోభాయమానమైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మకపల్లి ఓ రహస్య ప్రదేశంలో కోడి పందాలు జరిగాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పందెం రాయలను కొడకండ్ల ఎస్ఐ శ్రవణ్ కుమార్ పోలీస్ సిబ్బంది అరెస్టు చేశారు. సంక్రాంతి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మకర సంక్రాంతి రోజున గోదావరిలో స్నానం చేయడం విశేషంగా భావిస్తారు భక్తులు. సంక్రాంతి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, హీరోయిన్ నేహా శెట్టి వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మకర సంక్రాంతి రోజు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చాగంటి అన్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా స్వామిని దర్శించుకుంటున్నారని కోటేశ్వరరావు తెలిపారు. తిరుపతి రామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమంలో సినీ నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మరో ముందడుగు పడింది. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతూ 541 కోట్ల రూపాయల అంచనాతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటవుతోంది. ప్రధాని మోదీ మంగళవారం ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం ప్రతి ఏటా సంక్రాంతికి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.